రెగ్యులర్గా మనం ఇంట్లో చికెన్ కర్రీస్ చేసుకున్నట్టు కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి, సూపర్ అయితే ఉంటుంది. సో దీనికోసం అయితే మనం కడాయిలో అయితే ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మగ్గడానికి అయితే మనం మూత పెట్టుకోవాలి, అప్పుడే కొంచెం ఫాస్ట్గా అయితే మగ్గుతాయి. అది కొంచెం మగ్గిన తర్వాత అయితే ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులోనే బాగా క్లీన్ అండ్ వాష్ చేసి పెట్టిన చికెన్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ అయితే మనకు బాగా మగ్గితేనే సాఫ్ట్ అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి చికెన్ టెక్స్చర్ కూడా. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం సరిపడిన కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయినంత వరకు అయితే మనం మగ్గించుకోవాలి. మన కర్రీ మగ్గినంత లోపు అయితే నేను ఈ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ కోసం అయితే దోసకాయ సీడ్స్, జీడిపప్పు అండ్ పచ్చి కొబ్బరి కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. అది పేస్ట్ అయ్యాక అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మనకి చికెన్లోకి వాటర్ వచ్చిన తర్వాత అయితే ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ మసాలా పౌడర్ వేసుకుని అది మిక్స్ చేసుకున్న తర్వాత అయితే సరిపడినంత వాటర్ వేసుకుని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే అందులో వేసుకుని అలా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ పేస్ట్ వల్లే మన చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మరుగుతున్నప్పుడు అయితే మనం సరిపడిన సాల్ట్ అండ్ కారం కూడా చూసుకొని వేసుకోవాలి. కర్రీ టెక్స్చర్ అయితే దగ్గరకు వచ్చినంత వరకు కుక్ చేస్తే సరిపోద్ది. యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇదైతే మనం రైస్, రోటీ, పూరి ఇందులో కలుపుకున్న చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.